సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మూడవ రోజు భక్తి శ్రద్ధలతో శ్రీ బావిగి భద్రేశ్వరుని పల్లకీ సేవ. వశిష్ఠ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన అగ్గనూర్ కుటుంబీకులు. తాండూరు నియోజకవర్గంలో దంచి కొట్టిన అకాల వర్షం. భూభారతి చట్టంపై అవగాహన కల్పించండి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయ ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు పల్లకీ సేవ భక్తి శ్రద్ధలతో కొనసాగింది. గురువారం తాండూరు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పల్లకీ సేవ బాజా భజంత్రీల మధ్యన సాగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల కోసం పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో త్రాగునీరు, అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. బాలుడు వశిష్ఠ కాలేయ మార్పిడి చికిత్స కోసం అగ్గనూరు చంద్రశేఖర్ స్వామి కూతుర్లు పార్వతీబాయి, అనితాబాయి, సునీత, నీలకంఠయ్య స్వామి ఆధ్వర్యంలో 20,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. బస్వరాజ్ స్వామి ఆధ్వర్యంలో 20,000 రూపాయలను వశిష్ఠ తండ్రికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వశిష్ఠ కాలేయ మార్పిడి కోసం ఇంకా ఎవరైనా ఆర్థిక సహాయం అందిస్తే బాగుంటుందని వశిష్ఠ తండ్రి కోరారు. నమస్కారం, మా పేరు బస్వరాజ్ స్వామి. ఈ అగ్గనూరు చంద్రశేఖరయ్య చౌరస్తా మీద ఏమైతే ప్రాపర్టీ ఉందో వాళ్ళు నలుగురు బిడ్డలు. ఆయనకు ఒక ఆమె పార్వతీబాయి, ఒక ఆమె అనిత, ఒక ఆమె సునీత, నీలకంఠయ్య స్వామి నలుగురు కలిసి ఈ మన వశిష్ఠ కార్యాలయం కొద్దిగా ఆరోగ్యం బాగాలేదన్నందుకు అందరూ సహకారం చేస్తున్నారు. కాబట్టి మా వాళ్ళు కూడా చూసి మేము కూడా ముందుకు రావాలని చెప్పి 20,000 రూపాయలు వాళ్ళు విరాళంగా ఇస్తారు. మా దగ్గరనే ప్రైమ్ కార్ వాష్ మా దగ్గరనే రెండుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఓనర్లు నలుగురు కలిసి 20,000 రూపాయలు ఆర్థిక సాయం పాపకు అందిస్తున్నారు. ఇదే విధంగా తాండూరు ప్రజలకు కానీ వేరే ప్రజలకు అందరూ కానీ ఇదే విధంగా ముందుకు రావాలని, పాపకు ఇంకా సాయం ఆర్థిక సాయం చేయాలని మనసారి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈ సాయం చేసిన మా ఓనర్స్కి పదవిలో తెలియజేస్తున్నాను. దయచేసి మిగతా అందరూ కూడా నాకు ఇదే విధంగా కోరుతున్నాను. ఈ సందర్భంగా
తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం తాండూరు పట్టణాన్ని అతలాకుతలం చేసింది. జోరు వానలోనే ఈదురుగాలులు బలంగా వీచి సుమారు అరగంట పాటు జోరుగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి తాండూరు పట్టణంలో మురికి కాలువలు నిండి పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాండూరు పట్టణంలోని శాంతినగర్ లో మురికి నీరు వాగులా ప్రవహించింది. వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో బోర్డు విరిగి పడింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. శ్రీ బావిగిభద్రేశ్వర జాతర ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్ మరియు విలేమున్ దగ్గర ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల తోరణాలు నేల కొరిగాయి. తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీలో చెట్లు విరిగి పడ్డాయి. విరిగి పడిపోయిన చెట్లను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో తొలగించారు. తాండూరు నియోజకవర్గంతో పాటు పట్టణంలో పలుచోట్ల విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో ఉన్న భారీ వేప చెట్టు నేల కొరిగింది. కాగా అక్కడ విద్యార్థులు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ये शांति नगर एक आधे घंटे के पानी को देखो हालत कैसी हो गया पूरा। यहाँ पे हमारे एमएलए मनोहर रेड्डी साहब का घर है। थोड़ा आगे गए तो देखो ये हालत देखो। ये मेरे घर के बाजू का रोड है पूरा। देखो ऐसा पूरा पानी ऐसा वो हो गया। इससे पहले कई बार बोले तो 1 साल से 1 पैसे का काम नहीं हुआ। अब बोलते नहीं बोले तो क्या कर रहे हैं क्या नहीं कुछ समझ नहीं आ रहा। देखो बरसात के पानी से इतना बुरा हाल है। ये पानी देखो ऐसा घरों में जा रहा है पूरा पानी। देखो ऐसा घरों में जा रहा पानी। अब ये पानी से क्या होगा क्या नहीं। देखो तुम पूरा घरों में जा रहा पानी। पूरा पानी हर तरीके से परेशान करके रखा है। कुछ भी नहीं है लेकिन थोड़ा ड्रेनेज सिस्टम पूरा बोलते नहीं ड्रेना पूरे बंद करे हुए हैं। कमिश्नर साहब को बोले हर किसी को बोले कोई किस्म का इसमें वो नहीं है। सबसे बड़ी बात यह है बोलते नहीं खाली एमएलए साहब कहीं से भी गुजर रहे तो बनता कहते यहाँ बोलते नहीं एमएलए साहब का घर ही है। उनके लेटर पैड पे यहाँ का हाउस नंबर भी है यहाँ आगे घर का। लेकिन आज तक इस पर उन्होंने फोकस ही नहीं कर रहे हैं ना इसके बारे में कुछ सोच रहे हैं। వచ్చిన హీరోకి వస్తున్నాయి చేతులు అట్టుకోకొని నీరు చేతులు అట్టు చేతుల కాడ ఉంటే బొగ్గే వస్తున్నాయి आज हमारे तांडूर में 17 अप्रैल ऐसी एक हाफ एन आवर की बारिश हुई थी। आधा घंटा जो हर जगह हुई तांडूर में भी हुई। आधे घंटे को पानी को तांडूर में शांति नगर का ऐसा हाल है आप अंदाजा एक नदी हो गई है पूरी। आप तांडूर की नदी देखेंगे उतना ही है, शांति नगर देखने तो उतना ही है। बदकिस्मती क्या है वो तो यहाँ से सीधा गए तो ये एमएलए मनोहर रेड्डी साहब का घर है। पीछे से हमारे एमएलए मनोहर रेड्डी साहब को उन्होंने जीत के बोलते नहीं 2 साल के करीब होने आ रहा। उनको अभी तक 10 बार बोले कि ये पानी का क्या। उनके से कार्यकर्ता शाहपुर के एक लीडर क्या करे वो तो याद रेड्डी चौक पे कलवट खोले। वो कलवट पैक था वो उन्होंने जीतते कि उनके दिमाग को ऐसा सिंगा गए उन्होंने क्या खोल दिया कलवट खोल लेते ही ये हैदराबाद रोड का पूरा पानी ये यहाँ शांति नगर एरिया का है नहीं। चलो भाई आ रहा बोल के एमएलए साहब को लास्ट टाइम जब आया जब फ़ोन करे उनके कार्यकर्ता को फ़ोन चिपका दिया उन्होंने। आज फ़ोन करा मैं आज भी फ़ोन करे तो उनके पीए साहब को फ़ोन। तो एमएलए साहब जनरल पब्लिक को आम आदमी की बात नहीं सुन रहे उन्होंने पार्टी के कार्यकर्ता की बात सुन रहे बोले ऐसा दिख रहा। क्योंकि मैं मेरे नंबर से कॉल कर रहा हूँ मैं तो उन्होंने कॉल
रिसीव ही नहीं कर रहे। हमारी ये रिक्वेस्ट है उनसे, भाई आपके एरिया में आपका जो हाउस नंबर जो है आपके लेटर पैड पे, वहाँ इतनी बुरी हालत है, हर घर में पानी आ गया है। हॉस्पिटल से यहाँ मारुति हॉस्पिटल है, आगे विधायक हॉस्पिटल है, ये हॉस्पिटल है, वो हॉस्पिटल है, यहाँ पे 8-10 हॉस्पिटल हैं। टांडूर परसों टैक्सों के लिए उनका पूरा डिपार्टमेंट मिला, टैक्स भरो, हर एक जने चलो टैक्स चलो बोल, लेकिन काम क्या कर रही है म्यूनसिपल भी कोई काम नहीं कर रही। हमारे काउंसलर राजनी साहब है, उनकी मिसेस, उन्होंने अल्हम्दुलिल्लाह हर टाइम बेचारे बिना मजहब मिलत आके खांदे को खांदा ला के ठहरते, पर उन्होंने ठहर के भी क्या कर सकते बोलो तो। हर बार पानी आके ये तकलीफ है, कुछ करे तो बोलते नहीं हम अपने तरफ से करे बोल रहे, लेकिन इसको फौरन एमएलए मनोहर रेड्डी साहब इस पर फोकस करे। उनके कदमी को भिजा दे रहे उन्होंने इंजीनियर नहीं ना कॉन्ट्रैक्टर आ रहे, पानी पड़े तब देख रहे चले आ रहे। लास्ट टाइम ऐसे आके देखे गए, अभी भी टाइम है, बरसात से पहले इसका इमीडिएटली सोल्यूशन निकाले। बोलते हैं वाटर को डाइवर्शन करना कहीं भी, क्योंकि ये हैदराबाद रोड से जो पानी आ रहा है उसको शाहपुर से होते हुए उधर चले आना। इधर का पानी बोलते हैं इधर से ही आना, खाली शांति नगर का पानी। अगर ऐसा नहीं करे तो मैं आपको रिकॉर्ड बोल रहा हूँ, हमारे काउंसलर साहब भी है या हमारे एरिया वालों के सामने कुछ भी नहीं, 1-2 ट्रैक्टर लेके डस्टी लेके मेन जहाँ से पानी आ रहा है ले आके भर देता हूँ। उसके बाद क्या होता है देख लेंगे, ये ऑन रिकॉर्ड है। इसको बरसात से पहले ये काम हो जाना, नहीं तो उसके बाद क्या होता अल्लाह मालिक है उसका। ఈరోజు పడినటువంటి అకాల వర్షం ఒక హాఫ్ అన్ అవర్ ఆధా గంట పడినటువంటి వర్షానికి మరి పేరుకే శాంతినగర్ పెద్ద పెద్ద బిల్డింగ్లు అనేక రకాల ట్యాక్స్ పేలో ముందు ఉండేది శాంతినగర్. మరి మనం గుర్తుంచుకోవాలి, పురపాలక సంఘం మున్సిపల్ వారు మరి ట్యాక్స్ వసూల్లో మనం ఏ విధంగా అయితే శ్రద్ధ చూపిస్తున్నామో అదే విషయం కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా మేము ఎన్నో మార్లు ఈ 5 ఏళ్లలో గడిచిపోయింది. మున్సిపల్ ఈరోజు కౌన్సిల్ లేదు. 5 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాం, చిన్న వర్షానికి శాంతినగర్, పాతకుంట మరి ఇలాంటి మొత్తం వార్డ్ నెంబర్ 12కి చాలా పెద్ద ప్రమాదం ఉంది అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ రోడ్ నుంచి చూస్తే అక్కడ నుంచి వచ్చే వాటర్ శాంతినగర్కి మన వార్డ్ నెంబర్ 12కి వస్తుంది. మరి ఇక్కడ నుంచి రాయలకాంట ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి చూస్తే ఇప్పుడు ఎమ్మెల్యే వారి ఇంటి ముంగల్కి వెళ్ళి శాంతినగర్లో మొత్తానికి డ్రైనేజ్ వాటర్, ఇదంతా కూడా వర్షం నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ ఒక 7-8 వార్డుల నుంచి ఇంద్రనగర్ నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా శాంతినగర్లో ఈ విధంగా నదిగా మారుతున్నది. ఎన్నోసార్లు కమిషనర్ గారికి మరి ఇదే విధంగా వీడియో తీసి ఎమ్మెల్యే గారికి ప్రతిసారి అడగడం జరిగింది. మరి ఈరోజు కూడా వీడియో తీసి పెట్టడం జరిగింది. ఎన్నోసార్లు నడుము లోతు నీళ్ళలో నడవడం జరిగింది. ఎన్నోసార్లు ఈ ఆటోలు పడిపోయినాయి, బైకులు పడిపోయినాయి, చాలామంది కింద పడిన పరిస్థితి ఇక్కడ. మరి ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఇది రాజకీయాల కాదు, ఖచ్చితంగా ఈ శాంతినగర్ అభివృద్ధికి ఈ వాటర్ ఇక్కడ రాకుండా మున్సిపల్ శాఖ కమిషనర్ గారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇదేదో తూతు మంత్రంగా ఏదో చేస్తే ఇది పని జరిగేది కాదు. ఖచ్చితంగా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి శాంతినగర్కి కానీ, వార్డ్ నెంబర్ 12లో శాంతినగర్కి కానీ, మరి అదే పాతకుంట, ఆదర్శ్ నగర్, తులసినగర్లో కానీ ఇటువంటి ఈ వాటర్ స్టోరేజ్ కాకుండా మరి ముందుకు డ్రైనేజ్ ద్వారా వెళ్ళే విధంగా పర్మనెంట్ సోర్స్ చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మరి కమిషనర్ గారికి కోరడం తెలుసు.
మరి డేంజర్ నయం కరెక్ట్. ఈరోజు ఏంటో పిల్లలందరూ జరుగుండి. ఇందిరమ్మ కాలనీలో రాజు అనే వ్యక్తి ఇంటిపై ఉన్న రేకులు గాలికి వర్షానికి ఎగిరిపోయాయి. నిరాశ్రయులైన రాజు తనను ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థలు కాపాడాలని కోరారు. నా రూము కూలిపోయింది, రేకుల షెడ్ మొత్తం లేచి గింజలు సామాన్ మొత్తం అంతా ఖరాబ్, కందులు మొత్తం ఖరాబ్ అయింది. ధన్యవాదాలు. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి, మనోరెడ్డి గారికి నాకు ఆర్థిక సాయంతో ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం చేయాలి. నాకు ఇల్లు లేదు, ఏం లేదు, కోరుతున్నాను. ఎందుకంటే నా సామాన్ అంతా ఇల్లు ఊలిపోయినందున నేను ఎమ్మెల్యే గారికి ఆడకు కృతజ్ఞతలు చెప్తున్నాను.
ఎందుకంటే వర్షం ఈరోజు భారీ వర్షం ఉన్నందువలన ఎక్కడంటే అక్కడ రూములు ఎక్కడంటే ఇండ్లు చెట్లు అన్నీ ఇరగడంతో నాకు కూడా నేను బీద ఎస్సీ మాదిగా నేను డప్పు కొట్టుకుంటుని ఎమ్మెల్యే సార్ కూడా తెలుసు. ధన్యవాదాలు చేస్తున్నా ఎమ్మెల్యే గారికి. ఏమంటే రూము అంతా ఇది అయిపోయినందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. పెద్దెముల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయి ఓ కుటుంబం రోడ్డున పడింది. అలాగే పలు గ్రామాల్లో చెట్లు స్తంభాలు నేల కొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ కోకపేట్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. తాండూరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ రెడ్డి, దారాసింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, నారాయణ రెడ్డి, సురేందర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయితే మనకు ఉన్న సమస్యలన్నీ రాసుకున్నాను. అది ఎక్కడెక్కడ రిక్వైర్ ఏమి అవసరం ఉన్నది, ఎక్కడ బోర్డు ఎన్ని అవసరం ఉన్నది, ఇంకా ఎందుకు ప్లేసింగ్ ఎన్ని ఉన్నాయి, అలా డీటెయిల్స్ తీసుకున్నాం. కాకపోతే ఆ పాత బోర్డు అనేది ఎక్కడ ఉన్నాయి తీసుకోవాలి, అవి కూడా తీసుకుంటాం. కాకపోతే మన దగ్గర నీరస చాలా ఉంటుంది. ఎక్కడ నీరస అవసరం మాట్లాడుతుంది స్కూళ్ళలో వెళ్తే బస్సులబాద్ వరకు కంప్లీట్ అయిపోయింది సార్. ఒక కనెక్షన్ మాత్రం పెండింగ్ ఉంది. నెక్స్ట్ నవంబర్ బస్సులబాద్ మనం చూస్తే ఆ రోజు కొన్ని వర్కులు చెప్పినాం కదా, ఆ రోజు ఏమేమి చేసిన వాళ్ళు చెప్పిన తర్వాత మీటింగ్ పెట్టండి. శ్రీరామరావు ప్రాజెక్ట్ అది సమ్మర్ వస్తే ఏం చేస్తారంటే కొద్దిగా కిందికి నీళ్ళు వదులుతారు. డ్రింకింగ్ వాటర్ కొద్దిగా గ్రౌండ్ వాటర్ అనేది గతంలో 3-4 years నుంచి 10 years నుంచి రెగ్యులర్గా అనువైతుంది. కొద్దిగా మన ఏకి మనం టీ పేపర్కి చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఒక 8 రోజులు పెట్టాలి, 4-5 రోజులు చేసుకోవాలి. ఒక 1 week అట్లా వదలమని చెప్పండి. మనకి ఐడియా ఉంటుంది కిందికి వదులుతారు. అది ఏదైతే ఒక 10 గ్రామాలకు గ్రౌండ్ వాటర్ ఇబ్బంది లేకుండా జల్దీ నిలుపుతుంది ప్రాజెక్ట్. అడవిలో ఉన్నది కదా, వర్షాలు 2-3 వర్షాలు పడితే నిలిపోతుంది. నో ప్రాబ్లం. మనకు ఒకసారి త్వరలో ఉందండి. ఒక విలేజ్ అయిపోయినాక మనం చెప్పినాక నేను మళ్ళీ చెప్తాను. అది అయిపోయాక చెప్పాను. సెకండ్ మన క్లియర్ అయిపోయినాక మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సోర్స్ లేదా ఒకటి ఉండే సార్, అది తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable